నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనం వెదర్ రిపోర్ట్ ఆఫీస్లో అయితే ఉన్నాం. సో అంటే బేసిక్గా మన అందరికీ తెలిసిందే. సో మే అనేసరికి ఎండలు చాలా తీవ్రంగా మొన్నటి వరకు కొట్టాయి. బట్ ఈ 2 డేస్లలో భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే చెప్పింది. సో ఒకసారి అడుగుదాం వెదర్ రిపోర్ట్ డైరెక్టర్ నాగరత్న గారు. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. సో మేడం అంటే మే వచ్చేసరికి అంటే ఏంటంటే బేసిక్గా మన అందరికి తెలుసు, చాలామంది ఏంటంటే ఈవెన్ మే లాస్ట్ వరకు నుంచి కూడా ఎండలు అనేది ఉంటాయి. బట్ ఋతుపవనాలు ఎర్లీగా వచ్చేసి ఒక 2 వీక్స్ ముందే వచ్చేసి అంటున్నారు. అసలు ఏంటి రీజన్? ఓకే, సమ్మర్ సీజన్ అనేది చూసుకుంటే మార్చ్ ఏప్రిల్ మే ఆల్రెడీ మనకు చూసుకుంటే ఈసారి ఉష్ణోగ్రతలు అవి కూడా కొన్ని హీట్ వేవ్ కండిషన్స్ అలాగే ప్రొలాంగ్డ్ హీట్ వేవ్ కండిషన్స్ కూడా చూడటం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే కనుక యాక్చువల్ ఆన్సెట్ ఆఫ్ డేట్స్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో అయితే 22 మే, అట్లాగే ఈ కేరళ తీరానికి చూసుకున్నట్లయితే 1 జూన్, ఆ తర్వాత మెల్లిగా అవి ప్రవేశించి 7-8 తారీఖుల్లోకి మన తెలంగాణ ప్రాంతాన్ని తాకుతూ ఉంటాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఐఎండి అంచనాల ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈ నైరుతి ఋతుపవనాలు అండమాన్ సముద్రం, అండమాన్ దీవుల ప్రాంతాల్లోకి మే 19 ఆ ప్రాంతంలోకి తాకే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాతకి ఎప్పటికప్పుడు కూడా ఈ క్రాస్ ఈక్వటోరియల్ ఫ్లో కానీ మాన్సూన్ ఫీచర్స్ అవి కూడా మానిటర్ చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఐఎండి దగ్గర ఉన్నటువంటి ద స్టాటిస్టికల్ అండ్ డైనమికల్ మోడల్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మే 31 ఆ ప్రాంతానికి కేరళ తీరాన్ని ఇవి తాకే అవకాశాలు +or-4 డేస్ తేడాతోటి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏంటంటే మీరు ఇందాక అంటే మనం చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా అంటే ఈ 2-3 డేస్లలో ఎక్కువగా ఏ జిల్లాలలో వర్షపాతం నమోదు అవుతుంది అనుకోవచ్చు మేడం? అంటే ఇప్పటికే అటువంటి సమాచారం చెప్పడానికి కొంచెం కష్టమైనప్పటికీ లాంగ్ పీరియడ్ యావరేజ్ ప్రకారంగా చూసుకున్నట్లయితే 106% ఆల్ ఇండియా, అట్లాగే తెలంగాణ ప్రాంతంలో కూడా ఎక్కువ శాతం చాలా మటుకు జిల్లాల్లో కూడా అబోవ్ నార్మల్ కండిషన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇంకోటి ఏంటంటే మేడం, అంటే మనందరికీ అంటే మే అనేసరికి చివరి అంటే ఆల్మోస్ట్ 20-21 వరకు ఈ సమ్మర్ అనేది ఉండుంటుంది. ఆ ఎండలు కూడా అంత వడగాలులు కూడా ఉంటాయి. బట్ ఎందుకు ఇంత ఎర్లీగా అంటే ఈసారికి మాత్రం వస్తుంది? సో ఈసారి వర్షాలు ఏ విధంగా ఉండబోతాయి ఒకళ్ళు ఉంటే? దిస్ ఇస్ నాట్ టూ అర్లీ ఫర్ ద మాన్సూన్ అండి. ఆల్రెడీ ఇవి 1 or +or-4 డే ఈజ్ ద నార్మల్ departure of that dates of the onset of monsoon. +or-4 days వ్యత్యాసంతో ఈ మోడల్ అనేది చూపిస్తూ ఉంటుంది, మోడల్ ఎర్రర్. సో +or-4 డేస్లో ప్రతి ఏడాది కూడా ఈ వర్షం అనేది నమోదవుతూ వస్తుంది కేరళ తీరాన్ని కానీ అట్లాగే అండమాన్ నికోబార్ దీవుల్లో కానీ. సో ఇప్పుడు మామూలుగానే 22 రావాల్సింది 3 రోజుల ముందు, అది కూడా +or-4 డేస్లో వస్తుంది. నెక్స్ట్ మనకి కేరళ తీరాన్ని కూడా మే 31 ఆ ప్రాంతాల్లోని +or-4 డేస్ వ్యత్యాసంతో వచ్చేస్తుంది. అంటే ఈ ఇయర్ అంటే ఆల్మోస్ట్ మే 10th or 15th వరకు ఎండలు చాలా బాగున్నాయి. బట్ ఈ ఇయర్ అంటే వర్షపాతం ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు మేడం? ఈ సంవత్సరం వర్షాకాలం తొందరగా ఎర్లీగా వచ్చిందని చెప్పేసి అన్నారు కదా. ఎర్లీగా రాలేదండి, ఇది ఆన్ టైమే వస్తుంది. జూన్ 1కి రావాల్సింది 31 వస్తుందని అంచనా వేస్తున్నారు. దిస్ ఈజ్ నాట్ ఎర్లీ, దిస్ ఈజ్ ఆన్ టైమ్. సో అండ్ సెకండ్ థింగ్ ఈస్ అంచనాల ప్రకారంగా చూసుకుంటే ఈసారి మాన్సూన్ అబోవ్ నార్మల్ కండిషన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే తెలంగాణలో కూడా అబోవ్ నార్మల్ కండిషన్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తంగా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రాల్లో ఏమన్నా ఉందా? ఓన్లీ తెలంగాణ కొన్ని జిల్లాలు ఇచ్చారు, అంటే ఈవెన్ నల్గొండ కానీ సూర్యాపేట్, భువనగిరి ఈ ఏరియాలలో కొంచెం ఎక్కువ పడుతుంది అని చెప్పేసి అన్నారు వర్షపాతం. ప్రస్తుతానికి అట్లాంటి ఫెసిలిటీ లేదు. ఏ జోన్లో అనేది పడుతుంది అనేది చూసుకున్నట్లయితే ఆల్ ఇండియా బేసిస్లోని, సబ్ డివిజనల్ బేసిస్లోని ఎక్కువగా కూడా ఈ నార్దర్న్ డిస్ట్రిక్ట్స్ పార్ట్లోని, సౌత్ అట్లాగే సెంట్రల్ పార్ట్స్లోని, నార్త్ ఈస్టర్న్ పార్ట్స్లో కూడా మొత్తం తెలంగాణ అంతా కూడా నార్మల్ కానీ అబోవ్ నార్మల్ కండిషన్స్ కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఉష్ణోగ్రత ఎంత ఉంది? ఈవెన్ ఈ ఎర్లీగా రావడం వల్ల ఎంతవరకు కంట్రోల్లో ఉంటుంది అనుకోవచ్చు మేడం ఉష్ణోగ్రత? అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 40 అట్లా, లాస్ట్ టైంలో 46 అలా కూడా ఉంది. బట్ ఇప్పుడు ఎంత ఉంటుంది అనుకోవచ్చు?
ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే వర్షాలు అవి కురుస్తున్నాయి. అట్లాగే ఈ సౌత్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్ రీజియన్ ఆ ప్రాంతాల నుంచి కూడా క్లౌడ్స్ అవి మూవ్ అవుతున్నాయి సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ వైపు. సో అవి ఈరోజు రేపు వాటి యొక్క ప్రభావం ఉంటుంది. తర్వాత కూడా కొంచెం తగ్గుదల ఉన్నప్పటికీ ఆ తర్వాత కొంచెం వర్షపాతం అది తగ్గితే కనుక ఉష్ణోగ్రతలు రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతానికి మనకి సాయంత్రం పూటకి థండర్స్టార్మ్ యాక్టివిటీ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం, ఈరోజు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం, ఒక్కొక్కసారి గాలి తీవ్రత 40 నుంచి 50 కిలోమీటర్లు ఉండే అవకాశం ఉంది. అలాగే రానున్న 6 రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం 30 నుంచి 40 కిలోమీటర్ ప్రతి గంటకు కూడా వేగంతో వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ.